ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాక్యం ఆదికాండము 20వ అధ్యాయం 3వ వచనం. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పెను. అలాగే 6వ వచనంలో కూడా చూస్తే, అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని. అయితే ఇక్కడ వాక్యం మనం జాగ్రత్తగా గమనిస్తే, దేవునికి ఎడతెగగా ప్రార్థన చేస్తా, దేవుని మీదే ఆనుకొని, దేవునే ఎప్పుడూ మన ధ్యాస, మన మనసంతా దేవుని మీదే ఉంటే, దేవుని కాపుదల మనకి, మన చుట్టూ, మన బిడ్డలకు కానీ మన కుటుంబాలకు కానీ ఎలా ఉండిద్ది దేవుని కాపుదల అనేదానికి బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి కదండి. మనం చాలాసార్లు బైబిల్ చదువుకున్నాం, చాలా వాక్యాలు విన్నాం. చాలా మంది దైవజనులు రోజుకొక వాక్యం తీసుకొని, ఒక వచనం తీసుకొని, ఒక అధ్యాయం తీసుకొని ఎంతో మంది మనకి బోధిస్తున్నారు. అయితే మీరు జాగ్రత్తగా గమనించారో లేదో, దేవుని వైపు తిరిగి తండ్రి మాట చొప్పున నడుచుకుంటా, తండ్రి ఏదైతే చేయమంటాడో అదే చేస్తా, చెయ్యొద్దు ఆ పని జోలికి వెళ్లకుండా, దేవుని ఎడల భయభక్తులు కలిగి తండ్రి చేసిన ప్రతి అద్భుతాన్ని, ప్రతి మేలుని జ్ఞాపకం చేసుకుంటా, దేవునికి ఇష్టంగా ఎవరైతే జీవిస్తా ఉంటారో వాళ్ళకి తండ్రి వాళ్ళ చుట్టూ వేసే రక్షణ కంచె. వాళ్ళకే కాదండి, అంటే ఎవరు ప్రార్థన చేస్తే వాళ్ళకే కాదు, వాళ్ళ కుటుంబం చుట్టూ కూడా తండ్రి వేసే రక్షణ కంచె ఎలా ఉండిద్దో, ఎలాంటి రక్షణ కంచె వేస్తాడో బైబిల్లో మనం చాలా మంది భక్తుల్ని వాళ్ళ గురించి చదువుకుని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు అబ్రహాం గారు, ఇప్పుడు మనం చదువుకున్నది, అబ్రహాం గారు శారమ్మ ఈజిప్ట్ వెళ్తారు. అక్కడ అబీమెలెకు శారమ్మ అందగత్తెని, ఆమెని ఆయన దగ్గర ఉంచేస్తాడు కదా. అబ్రహాం గారు వేరే చోట ఉంటాడు. అయితే అబ్రహాం గారు ముందు భయపడిపోతారు కదా, ఒకవేళ భార్య అంటే నన్ను భార్య అని చెప్తే నన్నేమన్నా చేసి ఆమెని ఇక్కడే ఉంచేస్తారేమోనని, నా చెల్లెలు అని చెప్తాడు కదా. ఆ విషయం మనందరికీ తెలుసు. అయితే మనం అబద్ధం చెప్పినా కూడా తండ్రి మన చుట్టూ వేసిన కంచె మాత్రం తీయడండి. మనుషులకి మనం భయపడతాం, కానీ తండ్రి ఎందుకు భయపడతాడు? ఆయన అబీమెలెకు కంటే రాజు, గొప్ప రాజు కాబట్టి, ఆస్థానానికి సంస్థానానికి రాజు కాబట్టి అబ్రహాం గారు భయపడ్డారు. కానీ తండ్రి కిందే కదా, ఎంత పెద్ద రాజైనా, ఎంత పెద్ద అధికారైనా మన దేవుని ముందెంత అధికారం ఇచ్చింది తండ్రే కదా. అయితే అబ్రహాం అబద్ధం చెప్పినా కూడా శారమ్మను ముట్టకుండా తండ్రి అబీమెలెకుతో మాట్లాడతాడు కదా. ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్, అంటే తండ్రి మాట చొప్పున నడిచిన వాళ్ళకి దేవుని కంచె ఎలా ఉండిద్ది అనేది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కంచె మాత్రం తీయడు, మర్చిపోడు. మనం మర్చిపోతాం. ఆ టైంలో అబ్రహాం గారు ప్రార్థన చేయొచ్చు, అయ్యా మరి ఇదిగో పరిస్థితి ఇలా వచ్చింది, మరి ఇక్కడ నేనేం చేయాలో నాకు తెలియట్లేదు, మీరే నాకు తోడుగా ఉండి ఏదో ఒకటి ఆయనతో మాట్లాడండి అంటే అబీమెలెకు మనసు మార్చేసి వెంటనే వాళ్ళకి కావాల్సిందంతా ఇచ్చేసి పంపిస్తాడు. కానీ ఇక్కడ అబ్రహాం గారు భయపడతారు, అంత ఆలోచన కూడా రాలేదు. కానీ తండ్రి మాత్రం వదిలిపెట్టడా. అబ్రహాము శారమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు, నా చెల్లెలని చెప్పి వేరే చోట ఉన్నాడు తప్పక. కానీ తండ్రి వదిలేశాడా? అస్సలు వదలడండి. ఎక్కడా శారమ్మని ఏదైనా తప్పుగా ప్రవర్తిస్తాడేమోనని ముందుగానే అబీమెలెకుతో మాట్లాడతాడు కదా తండ్రి. నిన్ను నేను ముట్టకుండా నేను అడ్డగించాను, ఈమె నా సేవకుడి భార్య, ఆమెను గనుక మీరు ముట్టారంటే మాత్రం జాగ్రత్త అని ఆయన్ని హెచ్చరిక చేస్తాడు కదా తండ్రి. భయపడిపోతాడు ఆయన, అసలు ఎంత భయపడిపోతాడు. వెంటనే ఆయన కూడా అడుగుతాడు, అదేందయ్యా, ఈమె భార్య, ఈమె భర్తే నాకు, ఈమె నా చెల్లెలని చెప్పాడు అని చెప్పాడంటే, ఆయన చెప్పినా సరే నువ్వు మాత్రం ఆమె భర్తకి ఆమెను అప్పగించకపోతే నిశ్చయముగా నీవు నీ వారందరూ చచ్చిపోతారని స్వప్నమందు అతనితో చెప్పాను అని 7వ వచనంలో మనం చదువుకుంటాం. అదొక్కటే కాకుండా చచ్చిపోతారు అన్నది ఆ ఒక్క మాటే కాకుండా, ఈమెను శారమ్మను బట్టి
ఆ దేశంలో ఉన్న ఆడవాళ్ళందరు గర్భాలు మూసేస్తారు కదా తండ్రి. మూసేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే అబ్రహాము దేవునితో ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలను కనిరి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. దేవుడు ఇక్కడ తండ్రి, అసలు మన రోషం గల తండ్రి చాలా జాగ్రత్తలు తీసుకుంటాడండి మన గురించి. మనమేమి పెద్ద కష్టపడక్కర్లా, తండ్రి మాట చొప్పున నడుచుకుంటే చాలు. అబ్రహాం గారి భార్య శారమ్మని అబీమెలెకు రాజు ముట్టకుండా తండ్రి అడ్డగించింది గాక హెచ్చరించాడు. వాళ్ళు నీకు భయపడుతున్నారు, అబ్రహాం భయపడుతున్నాడు, కానీ నువ్వు మాత్రం శారమ్మని ముట్టావా నిశ్చయముగా నువ్వు చచ్చిపోతావు, నీ వాళ్ళందరూ చచ్చిపోతారు అని తండ్రి హెచ్చరించాడు కదా. హెచ్చరించింది గాక మళ్ళీ ప్రతి ఒక్కరి గర్భాన్ని మూసేశాడు. గర్భం ముయ్యాలన్నా తండ్రే, గర్భాలు తెరవాలన్నా తండ్రే. అందుకే మనం ప్రార్థన తండ్రి వైపు తిరగాలనేది నేను అందుకే మనుషుల వైపు చూడొద్దు, మనుషుల గురించి ఆలోచించొద్దు, మనుషుల మీద ఆధారపడొద్దు, దేవుని మీదే ఆధారపడండి అని చెప్పేది. అలాగే ఇప్పుడు అబ్రహాం గారి శారమ్మ విషయంలో తండ్రి ఈ రక్షణ కంచె ఎలా ఉందో మనం చూసాం. మళ్ళీ అలాగే దానియేలు గ్రంథంలో దానియేలు గారి గురించి చూస్తే దానియేలు గారు ఏ తప్పు చేయడు, దేవుణ్ణి స్తుతిస్తా ఉంటాడు రోజుకు ముమ్మారు. దేవుని విషయం తప్ప వేరే విషయాలు ఏమి పట్టించుకోడు. ఆయనకు అప్పగించిన పని ఆయన సిన్సియర్ గా చేసుకుంటా ఉంటాడు, దేవునికి భయపడతా ఉంటాడు. ఒక మంచి పొజిషన్ లో ఉన్నా కూడా దేవుని దగ్గర ఒక దాసుళ్లాగే ఉంటాడు కదా. అయినా సరే మనుషులు ఆయన మీద కుట్ర పన్ని సింహాల బొన్నులో వేపిస్తారు అని మనందరికీ స్టోరీ తెలుసు. అయినా సరే మనుషులు మనకి కీడు తలపెట్టినా, మనుషులు మనల్ని ద్వేషించినా, మనుషులు మనల్ని దూరం పెట్టినా, మనుషులు మనల్ని అసహించుకున్నా దేవుడు మాత్రం అన్యాయస్తుడు కాడండి. మనం ఏ దేవుని మీదైతే ఆధారపడుతున్నామో ఆ దేవుడు నీతి గల తండ్రి, జాలి గల తండ్రి, న్యాయం గల తండ్రి. మనం చేసే న్యాయ క్రియలు, నీతి క్రియలన్నీ తండ్రి చూస్తానే ఉంటాడు. దానియేలును చూశాడు, దానియేలు పనులు అన్నీ తండ్రికి తెలుసు కాబట్టి అన్ని సింహాలున్నాయి బోనులు. ఎన్నో రోజుల నుంచి ఆకలితో ఉన్నాయని మనం బైబిల్లోనే చదువుకున్నాం చాలాసార్లు. అయినా సరే దానియేలుని అందులో వేసిన తర్వాత ఒక్క సింహమైన దానియేలు గారిని ముట్టుకున్నాయా? కనీసం దగ్గర కన్నా వచ్చాయా? లేదు కదా, దూరంగా నిలబడ్డాయి. దేవుని కాపుదల అలా ఉండిద్ది. తండ్రికి దగ్గరైతే మనకి ఎన్ని బెనిఫిట్స్ అంటే మనకే కాదు మన కుటుంబాలకు కూడా, మన ఉన్న ప్రాంతానికి, మన దేశానికి కూడా మనల్ని బట్టే మన దేశాన్ని కాపాడతాడు. మనం నీతిగా ఉంటే చాలు, మనం దేవునికి లోబడి దేవుని మాట చొప్పున దేవునికి భయపడి జీవిస్తా ఉంటే చాలు, వాక్య ప్రకారంగా నడుచుకుంటే ఎన్ని బెనిఫిట్స్ అంటే ఆశీర్వాదాలు మనం తట్టుకోలేము. అక్కడ అబ్రహాం గారిని కాపాడారా, ఇక్కడ దానియేలు గారిని సింహాలకి ఆజ్ఞాపించాడు కదా, అసలు ముట్టుకోవు కదా, దగ్గరకు కూడా రావు. మళ్ళీ ఎప్పుడైతే ఆ నింద వేసిన వాళ్ళని సింహాల బొల్లో పడేస్తారో అసలు కనీసం లోపల కింద కూడా రాకముందే ఎగిరి పట్టుకుని ఒక్క ఎముక కూడా మిగలకుండా తినేసాయని మనకి తెలుసు. దేవుని కాపుదల అంత జాగ్రత్తగా ఉండిద్ది. ఆ భద్రత గాని కాపుదల గాని ఎవ్వరివ్వలేరండి మనకి ఈ భూమి మీద. మన తండ్రి మాత్రమే ఇవ్వగలడు. అందుకే ప్రతిరోజు మనం మాట్లాడుకునేది దేవుని వైపు తిరగండి, దేవునికి దగ్గర అవ్వండి. మళ్ళీ ఇదే అబ్రహాం గారికి దానియేలు గారికి చూసాం. అలాగే యోసేపుని వాళ్ళ అన్నవాళ్ళు ఎంత ద్వేషించారో, యోసేపు మాత్రం ఎంత అమాయకంగా, అప్పుడు చిన్న వయసే, తమ్ముడే, చిన్న వయసులో అయినా సరే కోపం గాని ద్వేషం గాని కాని మాట పలకడం గాని ఏమి చేయలేదు కదా. అన్నలు అంత హింసించి ఎగతాళి, ఒరే కలలుగానే వాడుతున్నాడు రారే, ఈరోజు ఏం కలగనరావరా అని ఎగతాళిగా మాట్లాడా. అన్న ఊరుకోండి అన్న, ఏంది అట్లా అంటారు అని క్యాజువల్ గా తీసుకున్నాడు, లైట్ తీసుకున్నాడు, గాని వాళ్ళ మీద కక్ష పెట్టుకున్నాడా? లేదు. మళ్ళీ యోసేపును కొడుతున్నా కూడా కనీసం ఎదురు తిరగలేదు. ఎందుకంటే ఈ అన్నలకు ఏదో తిరగకూడదని బైబిల్లో ఉంది. పెద్దవాళ్ళకి లోబడి ఉండాలని బైబిల్లో ఉంది. తండ్రి చెప్పాడు కాబట్టి దేవుని మాటకు లోబడ్డాడు.
గుంటలో వేసినా కూడా బ్రతిమలాడుకున్నాడు గాని ఒక్క మాట నా నోటి నుంచి కోపంగా మాట్లాడా లేదు. మరీ అట్లా అని మరీ చిన్నపిల్లడా కాదు, 17 సంవత్సరాలు. మళ్ళీ వేరే ఇంటికి వేరే వాళ్ళకి అమ్మేసినప్పుడు కూడా ఏం మాట్లాడలేదు కదా. బ్రతిమలాడాడు. అన్నా అన్న 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 నాన్న దగ్గర నేను ఆ నాన్న లేక నేను ఉండలేనన్నా, అన్న నా మీద జాలి పడండి అన్న కనికర పడండి అన్న బ్రతిమలాడాడే గాని కోపం గాని ద్వేషం గాని ఒక్క కాని మాట పలకడం గాని చేయలేదు. అందుకనే తండ్రి యోసేపుకు కూడా ఆ గుంటలో వేసిన ప్రాణం పోనివ్వలేదు. ఎన్ని దెబ్బలు కొట్టినా ప్రాణం మాత్రం పోనివ్వలేదు. అక్కడ అమ్మేసినా కూడా పోతీఫరు ఇంటికి తీసుకెళ్ళినా కూడా యోసేపు మీద జాలి పుట్టించాడు ఆ యజమానికి. మళ్ళీ చేయని తప్పుకి జైల్లో వేసిన ఆ జైలు అధికారికి కూడా జాలి కలిగేలా చేశాడు, జాలి పుట్టించాడు, దయ పుట్టించాడని యోసేపు గురించి మనం చదివేటప్పుడు ఖచ్చితంగా ఈ మాట అనేది మనం 2 చోట్ల చదువుకుంటాం. యోసేపు ఎడల దేవుడు అతనికి దయ పుట్టించెను, యోసేపు ఎడల జైలు అధికారికి దేవుడు దయ పుట్టించెను అని. దేవుని కాపుదల అంత జాగ్రత్తగా ఉండిద్దండి. చాలా సీరియస్ గా తీసుకుంటాడు. మనమేదో కష్టాల్లో ఉన్నాము, మరి మనల్ని వదిలేసాడు తండ్రి, ఇంత ప్రార్థన చేస్తున్నా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనుకుంటాము. కానీ మన చుట్టూ తండ్రి వేసిన కంచె, రక్షణ కంచె చాలా చాలా టఫ్గా ఉండిద్ది, చాలా సేఫ్టీగా ఉండిద్ది. యోసేపుకి అన్ని అడ్డంకులు అన్ని శ్రమలు వచ్చినా కూడా ఆ కంచె మాత్రం తీసేశాడు తండ్రి? తీసేయలేదు. ఇంకా ఓర్చుకునే శక్తి తండ్రి ఇచ్చాడు. ఆ ఓపిక, ఓర్పు, సహనాన్ని ఇచ్చాడు. వాళ్ళ మీద ద్వేషించే మనసు రానివ్వలేదు. అది మనం అలా ప్రార్థన చేసుకోవాలి. ఒకరి మీద ద్వేషించే మనసు నాకు వద్దయ్యా, సహించే మనసు నాకు ఇవ్వను. మనం అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు తండ్రి. యోసేపు చుట్టూ అంత భద్రంగా కాపుదల ఉంచాడు. ఆ భద్రత యోసేపు నాన్నగారు ఇవ్వగలిగాడా? లేదు కదా. అలాగే షద్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళు కూడా ఎంత న్యాయంగా ఎంత నీతిగా ఉన్నారు. దేవుని ఎదుట, మనుషుల ఎదుట నీతిగానే ఉన్నారు. దేవుని ఎదుట కూడా నీతి, న్యాయం, ముందు భయభక్తులు కలిగి ఉన్నారు. దేవుని ఎడల భయభక్తులు కలిగి చేసే ప్రతి పని కూడా తండ్రికి ఇష్టమా కాదా, తండ్రి చెప్పిన మాటకి లోబడిన వాళ్ళు నడుచుకొని జీవిస్తున్నారు. కాబట్టే అంత పెద్ద అగ్నిగుండంలో వేసినా కూడా కనీసం ఒక్క తల వెంట్రుక కూడా కాలిపోలేదంటే మరి ఎంత భద్రత ఇచ్చాడో ఒకసారి ఆలోచించండి. దేవుడు మన చుట్టూ వేసే భద్రత, మనకిచ్చే భద్రత అలా ఉండిద్దండి. అక్కడ కూడా అంతే. సేమ్ దానియేలు గారికి ఎలా జరిగిందో వాళ్ళకి అలా జరిగింది. దేవుని మాటకు లోబడి దేవుని పని మాత్రమే చేస్తున్నారు. దేవునికి మించి వేరే లోకాన్ని ఫాలో అవ్వలేదు. కాబట్టే లోకస్తులు, మనుషులు వాళ్ళ మీద నిందలు వేసి మనుషులే వాళ్ళని ఇట్లా చేశారు, శిక్షకు అప్పగించారు. కానీ దేవుడు వదిలిపెట్టాడా? లేదు కదా. ఆ విషయం కూడా మనకు తెలుసు. అగ్నిగుండంలో వేస్తే 3 వేస్తే 4 కనిపించారు. అది భద్రత, తండ్రి భద్రత అలా ఉండేది. ఒకవేళ వాళ్ళ చుట్టూ ఒక దేవదూతను పంపించవచ్చు, కానీ వాళ్ళు భయపడతారేమో, బిడ్డలు భయపడకూడదని తండ్రే వాళ్ళకు తోడుగా ఉన్నాడు. అది స్పష్టంగా బైబిల్లో రాసి పెట్టుంటారు. అంటే రాజే చూస్తాడు కదా. ఇంకొకళ్ళు ఒక తేజో మహిమ కలిగిన ఎవరో ఇంకో మనిషి ఉన్నట్టు రాజు చూస్తాడు కదా. దేవుని భద్రత అలా ఉండిద్ది. తండ్రి వేసే కంచె అంత జాగ్రత్తగా అంత భద్రంగా ఉండిద్దండి. అలాగే మళ్ళీ దావీదు గారి విషయంలో కూడా చూస్తే, సౌలు విషయంలో దావీదు గారు ఏ తప్పు చేయలేదు. ఒక్క తప్పు కూడా చేయలేదు. ఎందుకంటే దేవుని చేత అభిషేకించబడ్డవాడు సౌలు అని దావీదుకు తెలుసు. కాబట్టి ఒకవేళ నేను సౌలుని ఏమన్నా చేసినా, ఏమన్నా మాట్లాడినా సరే, అమ్మో శిక్ష నాకు దేవుడి నుంచి వచ్చింది, తండ్రి చేత అభిషేకించబడ్డవాడు కాబట్టి నేను మాట్లాడను అని ఎంత జాగ్రత్తగా ఉన్నాడు. కోపం వచ్చినా కూడా. ఇప్పుడు మనం కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ఎవరి విషయంలో? దైవజనుల విషయంలో. ఇప్పుడు ప్రార్థన, చాలా మంది వాక్యాలు చెప్తున్నారు, చాలా మంది పరిచర్య చేస్తున్నారు. కానీ కొంతమంది చేసే పరిచర్య చూస్తే మనకి కోపం వచ్చింది. అంటే ఇది కరెక్ట్ కాదు కదా, లోకానుసారంగా ఉంది, బైబిల్కి విరుద్ధంగా ఉందని మనకు అనిపించినా కూడా మనం మాత్రం సైలెంట్ గానే ఉండాలి. ఇక్కడ దావీదు అదే చేశాడు. నా తప్పు లేకపోయినా సౌలు నన్నెందుకు ఇంత బాధ పెడుతున్నాడు, నన్నెందుకు చంపాలనుకుంటున్నాడు అని తెలిసినా కూడా
సైలెంట్గా ఉన్నాడు. ఎందుకంటే దేవుని చేత అభిషేకించబడ్డవాడు. మేబీ ఇప్పుడు తేడా పడి ఉండొచ్చు, కానీ మొదట దేవుని నుంచి అభిషేకం పొందినవాడు కాబట్టి ఇప్పుడు వాక్యం చెప్పి దైవజనులు చాలా మంది వాక్యం అంత భారంగా చెప్పగలుగుతున్నారంటే మొదట్లో వాళ్ళు దేవుళ్ళలోకి వచ్చినప్పుడు సేవ ప్రారంభించక ముందు ఎంత ప్రార్థన చేసుకొని ఉంటారు, ఎంతో భారంగా ప్రార్థన చేసుకునే ఉంటారు కదా, ఆ అభిషేకాన్ని పొందుకునే ఉంటారు. కానీ తర్వాత ఇక అపవాది వల్ల లేకపోతే ఇంకా వేరే వేరే కారణాల వల్ల మేబీ ఆ మాటలు మారిపోయి ఉండొచ్చు. కానీ మొదట దేవుడి నుంచి వాళ్ళు అభిషేకించబడ్డ వాళ్ళు అనే విషయం మన మనసులో పెట్టుకొని వాళ్ళ గురించి వాళ్ళు చెప్పేది కరెక్ట్ కాదు అనిపించినప్పుడు సైలెంట్గా ఉండాలి, ప్రార్థన చేయాలి, దేవుడే చూసుకుంటాడు. కానీ వాళ్ళని మాత్రం మనం ఒక్క మాట అపోజిట్గా అస్సలు మాట్లాడకూడదు. ఈ విషయం దావీదు ద్వారా మనం నేర్చుకుంటాం. ఎందుకంటే కేవలం దేవుడి నుంచి అభిషేకం పొందుకున్న వాడనే సైలెంట్గా ఉంటాడు దావీదు. లేకపోతే అన్ని యుద్ధాల్లో అన్ని విజయాలు సాధించిన దావీదికి, అంత పెద్ద గొల్యాతును చంపిన దావీదికి సౌలు ఒక లెక్క లేదు కదా. సౌలు కన్నా దావీదు తెలివిగలవాడు, బలం గలవాడు, పరాక్రమశాలి కదా. అయినా సరే చేతికి చిక్కినా కూడా కనీసం ముట్టుకోడు. ఆయన వస్త్రాన్ని మాత్రం ఆయనకి తెలియాలని, అయ్యా ఇదిగో నిన్ను తండ్రి నా చేతికి అప్పగించాడు, అయినా సరే నేను మాత్రం నిన్నేం చేయలేదు, ఎందుకంటే నా తండ్రితో నువ్వు అభిషేకాన్ని పొందుకున్నావు, ఇప్పటికైనా నా మీద ఉన్న కోపాన్ని ద్వేషాన్ని తీసేసుకొని వదిలేసే నన్ను అని చెప్పి ఆ చెప్పడం కోసమే ఆ వస్త్రాన్ని కట్ చేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. దావీదు ఎన్నిసార్లు దాక్కుంటాడు, పోయి గుహల్లో దాక్కుంటాడు సౌలు తరుంతుంటే. అయినా సరే ఆ గుహల్లో ఎటువంటి విష సర్పాలు గాని, ఎటువంటి సింహాలు గాని, ఎటువంటి పులులు గాని ఏదైనా సరే దావీదుకి హాని కలిగించాయా? లేదు కదా. ఎందువల్ల అంటే తండ్రి వేసిన కంచె అలా ఉండిద్ది, తండ్రి వేసే కాపుదల, తండ్రి ఇచ్చిన కాపుదల అలా ఉండిద్ది. ఎందుకంటే తండ్రి కాపుదల అంత గట్టిగా ఎందుకు ఉండిద్దంటే తండ్రి మాట చొప్పునే నడుచుకుంటారు, తండ్రి ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటారు, వాక్య ప్రకారమే నడుస్తారు. వాళ్ళ సొంత ఆలోచనతో ఎప్పుడు నడవరు. ఇప్పుడు మనం చూసిన భక్తులందరూ కూడా వాళ్ళ సొంత ఆలోచనతో ఎప్పుడు ముందుకెళ్ళినట్టు మనం చూడలేదు. ఒకవేళ ముందుకెళ్లారంటే వెళ్ళిన సందర్భాల్లో వాళ్ళు తేడా పడ్డారని మనకు తెలుసు. అపవాదులు ఇక చిక్కుబడి మరలా వాళ్ళు రియలైజ్ అయ్యి చేసిన తప్పు తెలుసుకొని మళ్ళీ దేవునికే దగ్గరయ్యారు గాని ఆ పాపంలోనే జీవించారని మనం చూడలేదు బైబిల్లో. సింహాల బోనులో ఉన్నా కూడా, అడవిలో ఉన్నా కూడా, మృగాల మధ్య ఉన్నా కూడా తండ్రి కాపుదల దావీదు చుట్టూ వేశాడు. కనీసం సౌలు కూడా దావీదుని ఏమీ చేయలేకపోయాడు. ఎందుకంటే దేవుని కాపుదల అంత జాగ్రత్తగా ఉండిద్ది కాబట్టి. మనం అనుకుంటా ఉంటాం, ప్రార్థన చేస్తున్నాం గానీ మనకి దేవుడు మన ప్రార్థన వినట్లేదులే, తండ్రి వాక్య ప్రకారం నడుచుకోవాలని చెప్తున్నారు, నడుస్తున్నా కూడా మనకి ఏ తేడా ఏం కనిపించట్లేదు అనుకుంటాం. కానీ ఒకానొక టైంలో, ఒకానొక రోజున, ఒకానొక సమయాన మనకొచ్చే ప్రమాదాన్ని ఆపుతాడు తండ్రి. ఆపాడు నా జీవితంలో, అమ్మ వాళ్ళ విషయంలో గాని చాలా విషయాల్లో. మీకు ఆల్రెడీ చెప్పాను, యాక్సిడెంట్ స్పాట్ లో అమ్మ వాళ్ళకు కూడా యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ ఆ ప్లేస్ లో యాక్సిడెంట్ అయితే ఖచ్చితంగా ఇక అది చనిపోవడమే. అలాంటి ప్లేస్ లో కూడా యాక్సిడెంట్ అయినా అమ్మా నాన్న ఇద్దరూ క్షేమంగా ఉన్నారంటే దేవుడు తండ్రి వేసిన కంచె. వాళ్లతో పాటు డ్రైవర్ కూడా దెబ్బలు తగిలాయి కానీ ప్రాణం పోలేదు. మన ప్రార్థన బట్టి అమ్మా నాన్నకు సేఫ్ అయ్యారు, వాళ్లతో ఉండబట్టి డ్రైవర్ అంకుల్ కూడా సేఫ్ అయ్యాడు. అదే తండ్రి ఇచ్చే భద్రత అలా ఉండిద్ది. అందుకే మనకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలు వచ్చినా, సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తాయి. ఎందుకు వస్తాయో కూడా నేను ప్రతిరోజు చెప్తాను. మనం ఏదో విషయంలో వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటున్నాము కాబట్టే అని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. దేవుని కాపుదల్లో ఉంటే, దేవుని మీదే మనం ఆధారపడితే, దేవుని తండ్రి చెప్పిన మాట ప్రకారం మనం నడుచుకుంటే తండ్రి వేసే కంచె ఎంత యోబు గారికి కూడా రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు, రెండంచుల కంచె వేశాడని అపవాదే చెప్తాడు కదా. నువ్వు యోబు చుట్టూ అతని కుటుంబానికి, అతని కలిగిన సమస్తానికి రెండంచెల కంచె వేసావు కదా అని అపవాదే చెప్తాడు. అంటే తండ్రి మీద ఆధారపడి తండ్రి మాట చొప్పున నడుచుకున్న ప్రతి ఒక్కరికి కూడా అలాంటి కంచె వేస్తాడు. అక్కడ యోబు ఒక్కడికే వేసాడు తండ్రి కంచె? లేదు. యోబుకు
ఆయన సంతానానికి అంటే ఆయన కుటుంబానికి, ఆయన కలిగిన సమస్తానికి. ఇప్పుడు మనకు బిజినెస్లో లాస్ వస్తుందంటే దేవుడి కంచె లేదు మన చుట్టూ. ఎన్ని ప్రయత్నాలు చేసిన జాబ్ రావట్లేదంటే దేవుడి కంచె లేదు. ఎంత ట్రై చేసిన ప్రమోషన్ లేదంటే అవతల వాళ్ళకి మన మీద దయ పుట్టించాలంటే ఎవరు దయ పుట్టించేది? యోసేపు మీద ఆ యజమాని జైలు అధికారికి దయ కలిగేలా చేసింది ఎవరు? మన తండ్రే. అందుకే మనుషుల గురించి ఆలోచించొద్దు, మనుషుల మీద ఆధారపడొద్దు, మనుషుల తోడు కోరుకోవద్దు, మనుషుల సహాయం కోరుకోవద్దు. దేవునికి దగ్గరవ్వండి. తండ్రి చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకొని స్తుతించండి చాలు. స్తుతించడం అలవాటు చేసుకోండి. ఆటోమేటిక్గా మీరు తండ్రికి దగ్గర అవుతారు. తండ్రి చేసిన ఏ మేలు మనం మర్చిపోకూడదు. అందుకే అబ్రహాం గారు తండ్రి చేసిన ప్రతి ఒక్క కార్యానికి, అద్భుతానికి, మేలుకి ఒక బలిపీఠం కడతాడంటే గుర్తుగా అదే. అంటే జ్ఞాపకం చేసుకోవడం, తండ్రి చేసిన మేలు జ్ఞాపకం చేసుకోవడం. కాబట్టి దేవుని కాపుదల మనకు ఎంత అవసరమో, తండ్రి కాపుదల మనకుంటే దానివల్ల ఎంత లాభమో ఇప్పుడు మనం చాలా మంది భక్తుల గురించి చెప్పుకున్నాం. అసలు వాళ్ళతో పోల్చుకునే అర్హత అయితే మనకు లేదు. కానీ వాళ్ళు కూడా మనలాగే మనుషులే కదా. మనుషులే మనుషుల మనం ఎలా జీవిస్తున్నామో అలాగే జీవించారు. అయినా సరే వాళ్ళ చుట్టూ తండ్రి ఎలాంటి కంచె వేశాడు. ఇప్పుడు మనం కూడా తండ్రి మీద ఆధారపడి తండ్రి మాట ప్రకారం మనం నడుచుకుంటే మనకి కూడా తండ్రి అలాంటి కంచె వేస్తాడు. మనకొక్కళ్ళకే కాదు, మన పిల్లలకి, మన కుటుంబానికి, మన సమస్తానికి, మన జాబ్కి, మన బిజినెస్కి, మన స్థలాలకి, మన పొలాలకి మనం సపరేట్గా అడగక్కర్లా. తండ్రికి ఇష్టమైనట్టు నడుచుకుంటే చాలు. ఇక మిగతాదంతా తండ్రే చూసుకుంటాడు. అబ్రహాం గారు అడగలేదు, అయ్యా నా భార్య అక్కడ వదిలిపెట్టి వచ్చాను, నువ్వే చూసుకొని చెప్పలేదు. అయినా సరే తండ్రి వెళ్ళి మాట్లాడాడు. అలా ఉండిద్ది మన తండ్రి భద్రత. కాబట్టి ఆలోచించుకొని మీరు మనుషుల వైపు తిరగాల, దేవుని వైపు తిరగాల అనేది మీరే నిర్ణయించుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి నా ప్రభా వాక్యం ద్వారా మీ భక్తులకి నా తండ్రి మరి మీరు వేసే కంచె ఎంత గట్టిగా ఉండిద్దో, ఎంత స్ట్రాంగ్గా ఉండిద్దో, మరి మీ మాట చొప్పున నడుచుకుంటే, మీ మాటకు లోబడి నడుచుకుంటే మాకొచ్చే బెనిఫిట్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో నా ప్రభా మాకు తెలియజేసిన దేవా మీకే స్తోత్రం. మరి ఎవరెవరైతే ఈ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరే పట్టుకోండి ప్రభా. బిడ్డల హృదయాలు మీ వైపు త్రిప్పండి, మనుషుల వైపు తిరగనివ్వద్దు నా తండ్రి. మీ మీదే ఆనుకుంటే మరి మాకొచ్చే లాభం ఏందో ప్రతి ఒక్కరు గ్రహించే ఆ జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.